కల్పన, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మెయిన్ ఆర్టిస్టే వచ్చేసింది, నువ్వు సైడ్ పిట్టిపే కదా. డైలీ ఇలాగే చేసావనుకో బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు, మేకప్ వేసిరాపో. ఎక్స్క్యూజ్ మీ, కల్పన మేడం ఎక్కడున్నారు? కల్పన మేడం అంటే ఎవరు లేరు, కల్పన అంతే. తమరెవరు? మేము ఎయిర్ వాయిస్ కంపెనీ నుంచి వస్తున్నాం. నేను ఆ కంపెనీ ఎండిపి అని. నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ సార్, చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాను సార్. కోటి మార్క్ సబ్బు యాడ్ తీసిన కూడా నేనే సార్. మీకేమైనా యాడ్ ఫిల్మ్ చేసి పెట్టాలా సార్? కల్పన మేడం ఎక్కడున్నారు? ఎయిర్ వాయిస్ కంపెనీ ఎండి సంజయ్ రామస్వామి గారు పంపించారని చెప్పండి. అలాగా, లోపల ఉన్నారండి. హలో మేడం. ఎస్, మేము ఎయిర్ వాయిస్ సెల్ ఫోన్ కంపెనీ నుంచి వస్తున్నాం. ఇదిగో తమ్ముడు, తలుపు తీసి లోపలికి వెళ్ళి టీ ఇచ్చేసి వచ్చేసి. సరే సార్. సారీ, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మీ ఎండి ఇష్టపడితే నేను ఒప్పేసుకోవాలా? నాకు ఇష్టం ఉండాలిగా. లవ్ మ్యాటర్. అవునా? మేడం, మేము మా ఎండి కోసం మిమ్మల్ని ఇంత బతిమాలుతున్నాం. ఇంకొకసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించడానికి ఏముంది? ప్లీజ్ వెళ్ళండి. అయ్యయ్యో, వస్తున్నారు. మేడం, మీ ఎండితో చెప్పండి కల్పనకి ఇష్టం లేదని. ఓకే. ఇది మా కంపెనీ కార్డ్, మీ దగ్గర ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ. ఓ సారీ సార్, సారీ. మేడం ఒక్క నిమిషం. మీ పర్సనల్ మ్యాటర్లో తలదూరుస్తున్నందుకు ఐఎమ్ సారీ. లోపల జరిగిన డిస్కషన్ అంతా మేము వింటూనే ఉన్నాం. బాయ్, అమ్మగారికి చేరి ఏం జరిగిందో నేను చెప్తాను మేడం. ఎయిర్ వాయిస్ కంపెనీ ఓనర్ శ్రీ సంజయ్ రామస్వామి మిమ్మల్ని ఎక్కడో చూశారు. ఆయన ప్రేమించిన సంగతి చెప్పడానికి మనుషుల్ని పంపారు. ఆ ప్రేమని అంగీకరించడం ఇష్టం లేక మీరు మొండిగా తిరస్కరిస్తున్నారు. కరెక్ట్ మేడం? అదే కదా. అవునవును, కరెక్ట్. ఎందుకు వద్దంటున్నారు మేడం? సార్, ఈ రోజు ఎయిర్ వాయిస్ ఓనర్ వచ్చాడు, ఇంకో రోజు బిల్ గేట్స్ వచ్చి నేను నచ్చానంటాడు. మనకి ఇష్టం ఉండాలిగా. మీకు మంచి లైఫ్ దొరికింది మేడం. మీరు ఓకే అని ఒక్క మాట అంటే మన కంపెనీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. ఓ కల్పన, నీ మంచి మనసుకి దేవుడు మంచి ఛాన్స్ ఇచ్చాడు. ఓకే చెప్పేవే. మేడం, ఆ విజిటింగ్ కార్డు ఒకసారి ఇవ్వండి. నేను చేసిస్తాను. ఇదిగోండి, మాట్లాడండి. హలో. హలో, నేను కల్పని మాట్లాడుతున్నా. మేడం మీద ఉండే కల్పనేనా? ఏమా ఇల్లు అనేది కాదని చెప్పారు? రెండు నెలలుగా అద్దె కూడా కట్టలేదట. ఫోన్ పెట్టమా. ఆఫీస్ గడగడాడుతుంది. అంతే కదా మరి. మీ ఎండితో నేను ఓకే అన్నాను చెప్పండి. మిలమిలా మెరిసే 916 హాల్మార్క్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో మాత్రమే. అమ్మా, స్వచ్ఛత అంటే ఏంటమ్మా? స్వచ్ఛత అంటే హమాం సోప్రా నాన్న. సార్, ఇలాంటివన్నీ ఎందుకు సార్ మీకు? పర్వాలేదులే అమ్మా. యాపిల్ జ్యూస్ నాకు సూట్ అవుతుంది సార్, తెలియకుండా తీసుకొచ్చారు. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోమ్మా. నెక్స్ట్ టైం. కల్పన, కోఆర్డినేటర్ కుమార్ అని ఒకడు ఉన్నాడు, వాడి ఇక్కడికి వస్తాడు. నీకు సంజయ్ రామస్వామికి ఉన్న లవ్ సంగతి వాడికి తెలియదు. తెలిస్తే ఫ్లాట్ అయిపోతాడు. వాడి వల్ల 2-3 యాడ్ ఫిల్మ్స్ వస్తాయి. ఎన్నాళ్ళని ఈ కోతి మార్కు సబ్బు పట్టుకు వేళ్లాడతాను. కొంచెం నేషనల్ క్లయింట్స్ దొరికితే మీ ఇమేజ్తో నేను అలిగిపోతాను. ధైర్యంగా వెళ్ళండి, నేను మేనేజ్ చేస్తాను. కల్పనని నమ్మిన వారు కష్టాలు పలవరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వెళ్ళమ్మా. సార్, నేను ఆంధ్రభూమి మ్యాగజైన్ రిపోర్టర్ని. మోడలింగ్ చేసే అమ్మాయిల గురించి ఆర్టికల్ రాస్తున్నాను. మీ మోడల్స్ ఇంటర్వ్యూ చేయాలి. కెన్ యూ హెల్ప్ మీ? ఆ మేకప్ రూమ్ లో ఉంటారు. థ్యాంక్ యూ. ఓకే. హలో మ్యామ్. రండి సార్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. డైరెక్టర్ చెప్పారు మీరు వస్తారని. చెప్పారా?
టైం అయింది. ఈ రోజు ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలి. సంజయ్ బాంబే వెళ్తున్నాడు. సంజయ్ ఎవరు? సంజయ్ రామస్వామి, ఎయిర్ వాయిస్ మొబైల్ కంపెనీ చైర్మన్, నా లవర్. ఆయన మీ లవరా? అవును సార్. మొట్టమొదటి నేను తన్ని బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆ, నా వైపే చూస్తూ ఉన్నాడు. ఆ, ఫ్లైట్ లో చూస్తే నా పక్క సీటు. తనే తెగ మాట్లాడాడు. ఆ. అప్పుడే తను సంజయ్ రామస్వామి నాకు తెలిసింది. మేడం ఇది నేను రాసుకోవచ్చా? హ్యాపీగా రాసుకోండి. అప్పటి నుంచి ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను పట్టించుకోను. ఆ, పెళ్ళంటూ చేసుకుంటే కల్పన్నే చేసుకుంటానని ఒక్కటే గొడవ. ఓహో. నేను ఛాన్సే లేదని చెప్పేశాను. ఆహా. సూపర్. చివరికి పోన్లే పాపం అని ఓకే అన్నాను. ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఈ వారం కలకలం. ప్రముఖ వ్యాపారవేత్త నన్ను ప్రేమిస్తున్నాడు అని మనసు విప్పి చెప్పిన యాడ్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ. ఆశ్చర్యకరమైన విషయం, ఆ వ్యాపారవేత్త మరెవరో కాదు, ఎయిర్ వాయిస్ సెల్ ఫోన్ కంపెనీ అధిపతి సంజయ్ రామస్వామి. ఈ సంచిక కొన్న వారికి ఉడత మార్కు ఊరగాయ ఉచితం. Hello? No. It's a false news. Come on, believe me, sir. I've not even seen her. Hello? Sir, उस लड़की को मैंने देखा भी नहीं है. ये सब कुछ झूठ है. उसने ऐसा क्यों कहा मुझे पता नहीं, sir. Sir, I have to call you back later. Yeah, bye. ఆ అమ్మాయి ఫోటో ఉందా బుక్ లో? తన ఫోటో మీ ఫోటో ఇద్దరిది లేదు సార్. నేను ఆ అమ్మాయిని చూడాలి.